ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రం భారతదేశంలో చెక్కు చెదరకుండా ఉన్నటువంటి పలు ఆల్ టైమ్ రికార్డ్స్ని కూడా పైకి లేపి బద్దలు కొడుతుండడం అందరినీ షాక్ గురిచేస్తుంది. పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి చిత్రం ఆ రోజుల్లోనే సంధ్యా 70mm థియేటర్లో 1,58,00,000 గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ఈ రికార్డు దాదాపుగా 25 ఏళ్లు పదిలంగా ఉండింది. ఈ మధ్య గ్యాప్లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలు, ఎన్నో పాన్ ఇండియా సంచలనాలు విడుదలయ్యాయి. కానీ ఒక్క చిత్రం కూడా ఈ థియేటర్ రికార్డును బద్దలు కొట్టలేకపోయింది. అలాంటి రికార్డును పుష్ప 2 చిత్రం గత నెలలో బద్దలు కొట్టింది. ఇప్పుడు 16 ఏళ్ల జూనియర్ ఎన్టీఆర్ రికార్డును కూడా బద్దలు కొట్టబోతుంది ఈ సినిమా. 2007వ సంవత్సరంలో విడుదలైన ఎన్టీఆర్ యమదొంగ చిత్రం 400 కేంద్రాలలో అర్ధశత దినోత్సవంని జరుపుకుంది. ఈ రికార్డును ఇప్పటి వరకు ఎవరూ అందుకోలేకపోయారు. ఓటీటీ యుగం మొదలయ్యాక అసలు 50 రోజులు, 100 రోజుల రికార్డ్స్ని జనాలు మర్చిపోయారు. అలాంటి రోజుల్లో కూడా పుష్ప 2 చిత్రం 50 రోజుల కేంద్రాల విషయంలో సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఈ చిత్రం ఆల్ ఇండియా వైడ్గా 500 కేంద్రాలలో 50 రోజులు పూర్తి చేసుకుంది. తెలుగు రాష్ట్రాలలో 150 సెంటర్లకు పైగా 50 రోజులు పూర్తి చేసుకుంది. రీసెంట్గా విడుదలైన పాన్ ఇండియా మూవీస్ అన్నింటిలో పుష్ప 2 సృష్టించిన ఈ రికార్డును భవిష్యత్తులో బద్దలు కొట్టడం చాలా కష్టమే. అదేవిధంగా రీసెంట్గానే ఈ సినిమాకి సంబంధించి 20 నిమిషాల అదనపు ఫుటేజ్ని జత చేసి మరోసారి థియేటర్స్లో విడుదల చేశారు. రెస్పాన్స్ అదిరిపోయింది. ఇవి కూడా 50 రోజుల సెంటర్ లిస్టులో ఉండే అవకాశాలున్నాయి. బుక్ మై షో యాప్లో ఈ సినిమాకి ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ చూస్తుంటే 100 రోజులు కూడా ఆడేలాగా అనిపిస్తుంది. రోజుకు సగటున 20,000 టికెట్లు 50 రోజులు దాటిన తర్వాత కూడా అమ్ముడు పోతున్నాయంటే సాధారణమైన విషయం కాదు. ఈ సినిమా సక్సెస్ అవుతుందని అందరూ ఊహించిందే, కానీ ఈ స్థాయి సక్సెస్ అవుతుందని ఏమాత్రం ఎవరు కలలో కూడా ఊహించి ఉండరు. ఇంతటి రేంజ్లో రెస్పాన్స్ వచ్చిందంటే ఖచ్చితంగా ఈ సినిమా ఆస్కార్స్కి కూడా వెళ్ళే అవకాశాలున్నాయి. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ ఆస్కార్ నామినేషన్లో చోటు దక్కించుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు.